మరి ఎల్లాజీయం, ధర్మసింధువు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాటిల్లో ధర్మసింధువు, ధర్మం అనే దాన్ని చెప్పింది ధర్మసింధువు, మానవుడి యొక్క ధర్మాన్ని చెప్పేది ధర్మసింధువు. మనం ధర్మాన్ని పోయి అధర్మానికి వచ్చేసాం. ప్రతి దాంట్లో అధర్మమే. ఆ అధర్మం ఎట్లా ఉందో మొట్టమొదటి చెప్పదలుచుకున్నా. పిల్లవాడు పుట్టాడండి. పుట్టంగానే జన్మ నక్షత్రం ఏంటి చూడాలి, జన్మ లగ్నం ఏంటి చూడాలి, రాశి ఏమిటి చూడాలి, గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూడాలి. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని అయిన తర్వాత పేరు పెట్టడం. నక్షత్రం ఉంది, నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందండి, సూచే చోళ అశ్విని. ఈ అశ్విని నక్షత్రాన్ని చంచయ్య, లేకపోతే లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు, ఆడపిల్ల అయితే లలిత, లేకపోతే ఆడపిల్ల అయితే లక్ష్మి, ఇట్లాంటి పేరు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, పేర్లు మార్చేసేసి నక్షత్రం సంబంధం లేకుండా ఏదో రకరకాల పేర్లు, ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారు. ఆ ఇంగ్లీష్ పేర్ల వల్ల వచ్చే నష్టం ఏమిటో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒకప్పుడు ఋషులు ఏం చేశారంటే, వాళ్ళు వందలు వేల సంవత్సరాలు బతికారు. వాళ్ళు ఒక దారికి వచ్చిన తర్వాత దాంట్లో అభివృద్ధి పొందిన తర్వాత దానికి తగిన పేరు వాళ్ళు పెట్టారు. ఇప్పుడు కూడా మన జన్మ నక్షత్ర రీత్యా పేరు పెట్టాల్సిందే, తప్పదు. అట్లా కనుక పేరు పెట్టకపోతే చాలా నష్టమే తప్పితే లాభం అంటూ ఉండదు. నష్టం జరిగేటప్పుడు ఏమన్నా మాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి నా పేరు ఇదే అంటే నక్షత్ర రీత్యా పేరు చెప్పంగానే నువ్వు జరుగుతున్నది ఏదో చెప్పగలుగుతాం. లక్ష్మీనారాయణ, లక్ష్మీ ఉందనుకో, శరత్తు, గురత్తు ఇట్లాంటి పేర్లు, రకరకాల పేర్లు, ఇంగ్లీష్ పేర్లు, హిందీ పేర్లు ఇట్లాంటివి పెట్టుకుంటున్నారు. అది షోక్గా ఉండాలనుకుంటున్నారు. షోకే షోకు. నువ్వు బాగుంటే షోకు, బాగుండకపోతే లాభం లేదు. కాబట్టి మీరు జన్మ నక్షత్ర రీత్యా మొట్టమొదటి అక్షరం కలిసేటట్టుగా, ఆ జన్మ నక్షత్రం మొదట అక్షరం వచ్చేటట్టుగా పేరు పెట్టుకోవాలి. ఇలా నా పేరు లక్ష్మీనారాయణ ఉందండి, పునర్వసు నక్షత్రం వచ్చింది, పునర్వసుకు వచ్చేటల్లా హా వచ్చింది, హనుమత్ వెంకట లక్ష్మీనారాయణ అని పేరు పెట్టుకున్నారు. అప్పుడు వచ్చేప్పటికి పిహెచ్వి లక్ష్మీనారాయణ అనుకోవాల్సి వస్తుంది. ఆ పేరుని మొదలుపెట్టిన పేరుని మీరు ఖచ్చితంగా అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి అట్లాగే ఈ పేర్లలో మా నామ నక్షత్రాన్ని బట్టి ఏ అక్షరం వచ్చింది, ఆ అక్షరం రీత్యా పేరు పెట్టుకోవడం చాలా అవసరం. అయితే దేవుడి పేరు పెట్టుకున్నా కూడా, లేకపోతే పెద్దవాడి పేరు పెట్టుకున్నా కూడా, ఆ నక్షత్రానికి సంబంధించిన పేరు కనుక ఉండేటట్లయితే ఆ రాశి రీత్యా వచ్చేటువంటి దోషాలు చాలా వరకు పోతాయి. ఎందుకు పోతాయో చెప్తా వినండి. పసిగట్లు అయినాయండి, దానికి ఏం చేస్తున్నాం, సూర్యకిరణాలకు పొద్దున్నే ఉదయించే సూర్యకిరణాల దగ్గర కూర్చుంటే పసిగట్లు పోతాయి మందు వాడకుండా. మరి పసిగట్లు అయితే సూర్యకిరణాలతో పోయేటట్టు అయితే వైద్యం ఎందుకయ్యా అంటారు. వైద్యులే చెబుతున్నారు, ఇంగ్లీష్ డాక్టర్లే చెబుతున్నారు. ఏమయ్యా పసిగట్లు అయితే పుట్టిన పిల్లకి పసిగట్లు వచ్చినాయి అంటే తీసుకెళ్ళి బయట ఎండలో సూర్యకిరణాలు పడేట్టుగా చూడండి తగ్గుతుంది. వాళ్ళు మందులు వాడుతూ కూడా ఈ మాట చెబుతున్నారు. అదేవిధంగా దాన్నే ఆధారంగా ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు పుట్టిన జన్మ నక్షత్రం కలిసేటట్లుగా మీరు పెట్టుకునేటట్లయితే పసిగళ్ళు వచ్చిన వాళ్ళకి సూర్యకిరణాలు తగిలితే ఎట్లా వ్యాధి తగ్గుతుందో, జన్మ నక్షత్రం రీత్యా పేరు పెట్టుకుంటే వ్యాధి తగ్గటమే కాదు, ఆరోగ్యం బాగుండటమే కాదు, వృత్తి వారు చేయాల్సిన వృత్తి ఏదో దానిలో అవటం, దాంట్లో మంచి అభివృద్ధి పొందటం, అభివృద్ధి కాదు మంచి కీర్తి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు కీర్తి కావాలా, అపకీర్తి కావాలా? అపకీర్తి కావాలంటే ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. కీర్తి కావాలా, జన్మ నక్షత్ర రీత్యా పేరు పెట్టుకోండి. అట్లా కాకుండా ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని ఇష్టం వచ్చిన చోట్లుగా చేసుకొని తర్వాత చాలా నష్టాలు కష్టాలు అనుభవించడం జరుగుతుంది. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే జన్మ నక్షత్ర రీత్యా పేరు పెట్టుకోవటం. అదే కాదు, ఒకవేళ పెద్దవాళ్ళు ఏదో తెలియక పెట్టినా ఇబ్బంది పడేటప్పుడు నీ జన్మ నక్షత్రం ఏదో తీసుకొని దాని రీత్యా పేరు మార్చుకుంటానికి కూడా ఇవాళ అవకాశాలు ఉన్నాయి.
చదువుకునే చోట కానీ ఉద్యోగం చేసే చోట కానీ పేర్లు మార్పిడి చేసుకుంటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే పేరు మార్పిడి చేసుకున్నావో నీ జన్మ నక్షత్ర రీత్యా పేరు ఎప్పుడైతే కలిసిందో నువ్వు అప్పుడు బాగా బాగుపడటానికి బాగా అవకాశం ఉంది. మొట్టమొదటి వైద్యం ఏమిటంటే నీవు పుట్టిన తర్వాత నీ జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోవడమే ప్రథమ వైద్యం అని చెబుతున్నా. ఈ ప్రథమ వైద్యం బాగుండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టేటట్లయితే ఆ మంచి ఫలితాన్ని నువ్వు పొందకపోగా కొత్త దుష్ఫలితాన్ని పొందడం జరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒకేదే జాతరకు ఉన్నామండి, రెండు ఎద్దులు ఉన్నాయి, ఎద్దు కుమ్ముకుంటాయి. అట్లాగే నీ మంచి నక్షత్రానికి చెడు నక్షత్రానికి సంబంధించిన పేర్లు పెడితే ఈ రెండు నక్షత్రాల యొక్క పోటీ, ఈ పోటీ వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది. ఇవి ఎవరన్నా అర్థం చేసుకుంటున్నారా? ఎవరు అర్థం చేసుకోవట్లా. పుట్టిన తర్వాత ఇప్పుడు ఆఖరికి వాళ్ళు అమెరికా, రష్యా ఇట్లాంటి దేశాల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అక్కడ టైం ప్రకారం మాకు పంపించి ఏ పేరు పెట్టుకోవాలో పుట్టంగానే పేరు పెట్టాలి. అక్కడ ఏ పేరు పెట్టాలో వాళ్ళు ఆలోచించి మా బోట వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఇతర దేశస్తులు తగిన పేరు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవాళ మనం ఎందుకు పెట్టుకోకూడదు? మనం పెట్టుకోకపోవటం వల్లే మనం ఇబ్బందులు పాలవుతున్నాము. కాబట్టి మన దేశాచారం, మన మతాచారం, ఈ మతాచారాలు మానుకొని ఇతర మతాచారాల్లో పోతున్నాం, ఇతర మతాచారాల పద్ధతులు అవలంబిస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి బాగా ఆలోచించండి. దీనివల్ల ఎంత నష్టపడుతున్నారో చూసుకోండి. ఇది ఏదో భయపెట్టాలని చెప్పే మాట కాదు. మీ జన్మ నక్షత్ర రీత్యా మీరు పేరు పెట్టుకోండి, అన్ని విధాలా బాగుంటుంది.